జతలు. సో జతలు ఇచ్చి మ్యాచ్ చేయమంటారు. సో రాక్స్ అండ్ టైప్ అనమాట. ఇక్కడ రాతి శిల ఇచ్చారు, అది ఏ రకానికి చెందినది, రకం, రాతి శిల రకం, ఇది మ్యాచ్ చేయమన్నారు. అర్థమైందా? ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఏమిచ్చారు, సో గ్రానైట్. సో గ్రానైట్ వచ్చేసి ఇగ్నీసియస్, లైమ్ స్టోన్ వచ్చేసి సెడిమెంటరీ, సో మార్బుల్ వచ్చేసి మెటమార్ఫిక్. ఇలా 3 రకాలుగా అడిగారు అనమాట. సో ఫస్ట్ ఏం అడిగారు, గ్రానైట్ అనమాట. సో గ్రానైట్ అంటాం కదా, గ్రానైట్ శిలలు. ఇది వచ్చేసి ఇగ్నస్ రాక్స్. మనకి రాక్స్ శిలలో 3 రకాలు ఉంటాయి. ఇగ్నస్ శిల, సో ప్రాథమిక శిలలు అంటాం. సో రెండోది వచ్చేసి ఏమడిగారు, లైమ్ స్టోన్, సున్నప్రాయి అంటాం కదా, లైమ్ స్టోన్ సున్నప్రాయి. ఇది సెడిమెంటరీ అంటే అవక్షేప శిలలు. తెలుగులో ఏమంటారు, అవక్షేప శిలలు అంటారు, సెడిమెంటరీ, అవక్షేప శిలలు అని అడిగారు. నెక్స్ట్ మార్బుల్. సో మనం మార్బుల్ అంటాం కదా, పాలరాయి అంటాం కదా. సో మార్బుల్ అనేది మెటమార్ఫిక్. సో మెటమార్ఫిక్ శిల అని చెప్పేసి అడిగారు అనమాట. మనకి ప్రపంచ భూగోళ శాస్త్రంలో శిలలు, మన భూమి మీద శిలలు 3 రకాలుగా ఏర్పడతాయి. 3 రకాలుగా వర్గీకరించారు వాటి, ఏది భూశాస్త్రవేత్తలు. ఒకటి వచ్చేసి ఇగ్నస్ అనమాట, ప్రైమరీ రాక్స్ అంటాం, ప్రాథమిక శిలలు. రెండో అంటే ఇగ్నస్ అంటే ఏంటంటే అగ్ని శిలలు అంటాం అనమాట, అగ్ని శిలలు అంటాం, అంటే వోల్కానిక్ వల్ల ఏర్పడతాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి సెడిమెంటరీ అంటే అవక్షేప శిలలు. సో మార్బుల్ అంటే మెటమార్ఫిక్ అనమాట. ఇప్పుడు ఇగ్నస్ అనేవి అగ్నిపర్వత లావా ద్వారా ఏర్పడతాయి, మన గ్రానైట్, బసాల్ట్ ఉంటాయి. సో సెడిమెంటరీ అంటే శిలాజాలు అనమాట, కొన్ని ఫాజిల్స్ అవక్షేపాల ద్వారా ఏర్పడతాయి. సో నెక్స్ట్ మెటమార్ఫిక్ అంటే ఒక రాయి శిల ఇంకొక శిలతో మారిపోద్ది అనమాట, రూపాంతరం చెందుతుంది. సో ఇట్లా గ్రానైట్ అనేది జీనియస్గా ఇట్లా మారిపోద్ది అనమాట, లైమ్ స్టోన్ అనేది మార్బుల్గా ఇట్లా మారిపోతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3 కరెక్టే అనమాట. పైన ఇచ్చినటువంటి 3 కరెక్టే. గ్రానైట్ వచ్చేసి ఇగ్నస్, లైమ్ స్టోన్ సెడిమెంటరీ, మార్బుల్ వచ్చేసి మెటమార్ఫిక్ అనమాట. కాబట్టి 3 కూడా ఆ శిలలకు సంబంధించినది. మీరు ఈ చాప్టరు రాక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ జాగ్రఫీలో. ఖచ్చితంగా మీరు ఏ పోటీ పరీక్షలో చూడండి, వాటి మీద ప్రశ్నలు ఉంటాయి, 1 లేదా 2 ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట. కాబట్టి చాలా కేర్ఫుల్గా చూసుకోండి. మెటమార్ఫిక్ రాక్స్లో ఏ రాకు దేని ప్రకారం మారిపోతుంది, రూపాంతరం చెందుతుంది, రూపాంతర శిలలు అంటాం కదా, మెటమార్ఫిక్ అని. సో అవక్షేప శిలలు అంటే ఏముంటాయి, ఈ గ్రనైట్, బసాల్టిక్ అంటే ఏంటి, ఇవి చూసుకోవాలి. ఇప్పుడు అగ్నిశిలలో ఇగ్నస్లో మనకి గ్రనైట్ ఒకటి, ఇంకోటి వచ్చేసి బసాల్ట్ అనమాట. ఈ గ్రనైట్ అనేది మొత్తం కూడా కాంటినెంటల్ క్రస్ట్ అనమాట. సో మనకి భూమి ఉంది కదా, భూమి నేలంతా గ్రనైట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి బసాల్ట్ అనమాట. సో బసాల్ట్ అనేది మొత్తం కూడా ఓషియన్ ఫ్లోర్ అనమాట. సముద్రం యొక్క అడుగు భాగం, సముద్రం యొక్క క్రస్ట్ మొత్తం కూడా బసాల్టే ఉంటుంది.